మనము ఈరోజు ఒక కొత్త విషయాలు తెలుసుకుందాము. మన విలువను మనను పెంచుకోవడం ఎలా, మన విలువ ఎదుటి వాళ్ళు తెలుసుకోవడం ఎలా ఉండడం వల్ల తెలుస్తుంది. మనల్ని మనం ఎలా గొప్పగా ప్రజెంట్ ఎలా చేసుకోవాలి, మన విలువ తెలిసేటట్టు ఎలా చేయాలనేది వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎప్పుడు ఆరోగ్యం గురించే కాకుండా ఇలాంటివి కూడా చూడడం వల్ల మన మీద మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి మీకు. ఎదుటి వాళ్ళ ముందు తక్కువగా మాట్లాడు, నీ విలువ బాగా తెలుస్తుంది. కాదు అనడం నేర్చుకో. అన్ని విషయాలకు స్పందించి హెల్ప్ చేయడం కాదు. వెంటనే స్పందించకు. ఎదురు వాళ్ళు పిలిచినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో. పనిపైన దృష్టి పెట్టు. వాదనలు చేయవద్దు ఎదుటి వాళ్ళతోటి. అలాగే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడం నేర్చుకో. ధనవంతుడివి అవ్వు. పుస్తకాల నుంచి నేర్చుకున్నది జీవితం మొత్తానికి ఉపయోగపడుతుంది. అది చాలా నేర్పుతుంది పుస్తకాలు చదవడం వల్ల. కాబట్టి అలా చెయ్యి. శుభ్రమైన బట్టలు ధరించడం నేర్చుకో. అలాగే తక్కువగా స్పందించు. అన్ని విషయాలకు నువ్వు తక్కువగా స్పందించడం వల్ల ఎదుటి వాళ్ళ దృష్టిలో నీపై విలువ ఎక్కువగా పెరుగుతుంది. అలాగే వినడం నేర్చుకో. ఎదుటి వాళ్ళకు ముచ్చట చెప్పడం కాదు, నేను వినడం నేర్చుకోవడం వల్ల జ్ఞానం అనేది ఎక్కువగా నేర్చుకోవచ్చు, మనం చెప్పడం కాదు. అలాగే చెడును మాట్లాడకుండా ఉండడం నేర్చుకో. చెడు మాట్లాడే వాళ్ళ దగ్గరికి పోకుండా ఉండడం. ఏ విషయానికైనా ఎక్కువగా ఆలోచించి మనసు ఖరాబ్ చేసుకోవడము, ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏదో జరిగిపోతుందని భయపడడం, ఇలాంటి ప్రవర్తన మానేసి మీరు పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీరు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. కాబట్టి మీకు కావాల్సింది మీరు అయినట్టుగా ఆలోచించండి. విశ్వానికి మీరు కనెక్ట్ కావడం వల్ల మీకు అంతా మంచిగా జరుగుతుంది. మీరు కోరుకున్నవే మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం అనుకున్నదే జరుగుతుంది. కాబట్టి విశ్వం ఏదైనా మన మనసుతో మనం అనుకున్నవి మన దగ్గరికి పంపిస్తుంది విశ్వం. ఎప్పుడు విశ్వానికి పాజిటివ్గా ఆలోచించే వాళ్ళంటే చాలా చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి విశ్వంతో కనెక్ట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు హెల్తీగా ఉంటారు, ధనవంతులై ఉంటారు. అలాగే వాళ్ళ చూపులో ఒక రకమైన మెరుపుదనం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉండి స్పెషల్గా కనపడడం నేర్చుకోవాలి ఎదుటి వాళ్ళ మధ్యలో. మనము ప్రత్యేకత అనేది నేర్చుకోవడము, ప్రత్యేకంగా కనబడము అనంటే మనము ఒక 100 మందిలో ఒకరిలా ఉండడము. మనని స్పెషల్గా చూడాలి అనంటే మనం చేసే పనులలో అలాంటి గొప్పతనం ఉండాలి. మనము ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానము మర్యాదపూర్వకమైన మాటలు ఉండాలి. ఎదుటి వాళ్ళతో తక్కువ మాట్లాడినా ఎంత బాగా మాట్లాడారు వీళ్ళు అనేటట్టుగా మాట్లాడడం నేర్చుకోవాలి. అలాగే మనము మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉండేలా మాట్లాడడం వల్ల మనం ఎంతో విలువ పెరిగిన మనుషుల్లాగా మనం తయారవుతాం. ఎదుటి వాళ్ళు మనం అడగక ముందుకే మర్యాద ఇస్తూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళు వస్తే మనం ఆటోమేటిక్గా మనమే లేచి నిల్చుంటాము. ఎందుకంటే వాళ్ళు చెప్పే మర్యాద అలా ఉంటుంది. మనం కూడా అలానే ఉండడానికి ట్రై చేయాలి. అలాగే చెడు చేసే వాళ్ళని దగ్గరికి రానియద్దు. మనం చెడు చేయడం అనేది నేర్చుకోవద్దు. మనకు చెడు చేసినా పర్వాలేదు, ఇంకోసారి వాళ్ళని దగ్గర రానియకుండా ఉండడమే మనం చేసే మంచి పని. అది అంతవరకు చాలు. వాళ్ళు మనకు చెడు చేసినా పర్వాలేదు. చూశారు కదా, మనము ఎలా మన విలువను పెంచుకోవడం ఎలా, మనని ఎలా గొప్పగా ఉంచడం ఎలా ఉండాలి అనేది వీడియోలో చెప్పాము కదా. ఆ విధంగా చేయండి. మిమ్మల్ని మీరు గొప్పగా ఉంచుకోవడం కాదు, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి గౌరవంగా చూసే విధంగా ఉంటారు ఇలా చేయడం వల్ల. కాబట్టి ఈ విధంగా చేయండి. మీ గౌరవాన్ని పెంచుకోండి. మీరు ఈజీగా ఎదుటి వాళ్ళ దృష్టిలో గొప్పగా కనపడతారు ఇలా చేయడం వల్ల. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు మీరు గొప్పగా ఉండండి, విశ్వంతో కనెక్ట్ అయి ఉండండి.